అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం కాకరకాయ కారం పెట్టుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కాకరకాయలు 1/2 కిలో, నువ్వులు 1 స్పూను, పల్లీలు 1 స్పూను, ఎల్లిపాయలు ఒక 5-6, ఉప్పు తగినంత, జీలకర్ర 1 స్పూను, కారం 2 స్పూన్లు. కాకరకాయలు ఇదిగో చూడండి, ఇలా తీసుకోవాలి. తీసి ఇందులో ఉన్న గింజలు తీసుకోవాలి శుభ్రంగా. ఇదంతా ఇలా తీసుకోవాలి మొత్తం. చూడండి, ఇదంతా ఇట్లా తీసుకొని కాకరకాయలు మొత్తం ఇట్లా తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి. కాకరకాయలు చూడండి, ఇగో ఇలా గింజలు లేకుండా మొత్తం తీసుకోవాలి. మీకు చిన్న కాకరకాయలు దొరికితే చిన్నవి తెచ్చుకోండి, మంచిగా ఉంటాయి. మాకు చిన్నవి దొరక్క పెద్దవి తెచ్చుకున్నాం. ఇగో అన్నిగో ఇట్లా తీసుకున్నాం. చూడండి, అన్ని ఇట్లా గింజ లేకుండా శుభ్రంగా నీట్గా తీసుకోవాలి. తీసుకొని వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టుకొని ఇప్పుడు దానికి మసాలా రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఒక స్పూను, కొద్ది పెద్ద స్పూను ఒకటి వేసుకోండి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నువ్వులు పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నువ్వులు పల్లీలు వేసుకొని ఇప్పుడు ఈ కొంచెం వేగాక ఇందులోనే కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర 1 స్పూను. ఇప్పుడు చూడండి, ఇగో ఏగిని అన్నీ ఇక బంద్ చేసుకుందాం. ఇవన్నీ మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కాకరకాయలు వేయించుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కాకరకాయలు వేయించాలి. ఫస్ట్ ఇందులో కారం పెట్టి వేయించుకుంటే బాగా యాగవు. వీటిని కొంచెం వేయించుకున్నాక మనం కారం మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఇగో కాయలు వేయించుకుందాం. కాయలు ఇగో సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కాయ అంతా మెత్తబడి మంచిగా ఉడికేదాకా వేయించుకోవాలి నూనెలో. వేయించుకున్నాక మనం స్టఫింగ్ అంతా రెడీ చేసుకొని అప్పుడు పెట్టుకుందాం. ఇగో చూడండి, ఇప్పుడు చల్లారిని. ఇప్పుడు ఆ కాయలు వేగేలోపు మనం ఈ మిక్సీ పట్టుకుందాం. కారం 2 స్పూన్ల కారం, ఉప్పు తగినంత ఉప్పు, ఇగో ఎల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇగో చూడండి, ఇలా పట్టుకోవాలి. కొంచెం బరకగా, మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదు, ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇంకా వేగాలి బాగా.
లోపల పచ్చి అంతా పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. తిప్పుకొని ఒక పక్క మంచి కాలని మళ్ళీ ఇంకో పక్క కూడా కాలేటట్టు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మంచిగా కలుసుకోవాలి. ఇప్పుడు కాయలు వేగినాయి. ఇదిగో చూడండి, కాయలు వేగినాయి. ఇక్కడ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. బంద్ చేసుకొని మనం ఇది కొంచెం చల్లారాక స్టఫింగ్ అవి పెట్టుకుందాం లోపల. కాకరకాయలు ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇది చల్లారాక ఇగో స్టఫింగ్ వీటిల్లో పెడతాం. అప్పుడు మళ్ళీ చూస్తాం, మళ్ళీ వేయించాలి. వీటిని మళ్ళీ వేయించినప్పుడు మీకు చూపిస్తాం. ఇదిగో చూడండి, ఇప్పుడు చల్లారనే వీటిల్లో ఇగో స్టఫింగ్ ఇట్లా పెట్టుకోవాలి. అన్నిట్లల్లో ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, అన్ని ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెలో మనం మళ్ళీ వేయించుకోవాలి. ఇందాక వేయించిన నూనె చూడండి, ఈ నూనెలో ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేయింది. మనం స్టఫింగ్ పెట్టుకున్నాయి నూనెలో పెట్టి మంచిగా వేయించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం మసాలా పెట్టినాం కదా, ఈ మసాలా పోకుండా నిమ్మలంగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఆ మిగిలిన మసాలా ఉంది కదా, అది పైన చల్లుకోవాలి. ఇట్లా నిమ్మలంగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఇదిగో చూడండి, స్టఫింగ్ పెట్టాక మంచిగా వేయించినాం. ఇవి ఉన్న కొంచెం పొడి మిగిలింది కదా, ఇది కూడా దీంట్లో చల్లుకుందాం. చల్లుకొని ఇలా ఈ పొడి చల్లటం వల్ల గ్రేవీ లాగా వస్తుంది. ఆ గ్రేవీ అద్దుకొని అన్నంలో కలుపుకొని తినొచ్చు. ఇంకా పని చేసుకుందాం. ఇదిగో చూడండి, అన్నం వేడివేడి అన్నం పెట్టుకున్నా. ఇప్పుడు ఒక ముక్క వేసుకొని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా. గ్రేవీ చూడండి, ఇలా గ్రేవీ వేసుకొని అన్నంలో కలుపుకొని గ్రేవీ వస్తుంది కొంచెం, ఇది వేసుకొని కలుపుకొని తినండి. ఇదండి కాకరకాయ వేసుకున్నా. ఇప్పుడు కాకరకాయ చూసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. కాలుతుంది, బాగా కాలుతుంది కాకరకాయ. వేడివేడి అన్నంలో కాకరకాయ వేసుకొని ఇలా తుంపుకొని తినాలి. కాకరకాయ గింత చేదు లేదండి, భలే టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కాకరకాయ మీరు కూడా చేసుకొని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి. చేసి కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఏదైనా కావాలన్నా మేము చేసి చూపిస్తాం.